లేనట్లేనా? నిధులు లేక భరించలేక ప్రత్యామ్నాయం వెతుకుతున్నారా? ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఆరోగ్యశ్రీ ఇక లేనట్లేనా? నిధులు లేక భరించలేక ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారా అనే టాపిక్లో మనం ఇక్కడ గమనించినట్లయితే మనకైతే కొత్తగా ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగిందండి. ఈ యొక్క టాపిక్లో మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకానికి అయితే కొత్త ప్రభుత్వం మంగళం పాడుతున్నట్లే కనిపిస్తుందండి. ఇక్కడ చూసినట్లయితే ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వంలో చూసినట్లయితే కొత్త మార్గం ఎంచుకునే దిశలో ప్రత్యామ్నాయాలు ప్రారంభించిందండి. అసలే ఖజానా ఖాళీగా ఉందని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసేది ఎలా అని ప్రజలనే వారైతే డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారండి. ఇంకా అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే అనేక హామీలను అమలు పరచుండగా కొత్త కాలయాపన చేసేందుకు మనకి ప్రయత్నిస్తున్నారండి. ఇక్కడ చూసినట్లయితే అనేక పథకాలు చూసినట్లయితే ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎప్పటి నుంచి అమలు చేస్తూ క్లారిటీ లేదండి. అలాగే తల్లికి వందనం ఈ ఏడాది ఇక లేనట్టే అని చెప్పుకోవచ్చు. వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని నారా లోకేష్ ఇక్కడ శాసన మండలిలో ప్రకటించిన సంగతి కూడా తెలిసిందేనండి. దాని గురించి మనకు క్లారిటీ కూడా వచ్చింది. ఇక 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేస్తాం ఇప్పటివరకు మనకైతే నిర్ణయించుకోలేదండి. ఇక 18 ఏళ్ళు దాటిన మహిళలకు కూడా 1500 రూపాయలు మనకైతే నగదుగా ఇచ్చే పథకం కూడా అమలు చేస్తారో లేదో కూడా క్లారిటీ లేదు. 50 ఏళ్ళకే బీసీలకు పెన్షన్ ఇస్తామన్న హామీ కూడా మనకైతే ఇప్పట్లో అమలు పరిచేందుకు అవకాశాలు మనకైతే ఏమీ లేదని చెప్పుకోవచ్చండి. ప్రకారంగా ప్రస్తుతానికి వృద్ధులకు 4000 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ మాత్రం ఇస్తున్నారు. దీంతోపాటు ఆగస్టు 15 నాటికైతే ఇక్కడ అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని తెలపడం జరిగింది. అంతే తప్ప మరే హామీని అమలు పరిచేందుకు కాసులు లేవని అధికారిక మనకైతే ఇక్కడ వర్గాలు కూడా నుంచి వినిపిస్తున్న మాట అని చెప్పుకోవచ్చండి. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన మాట హామీలు అయితే అమలు చేసిన ఖజానాపై భారం పడుతుందని, అది ఇబ్బందికరంగా మారుతున్న ఆందోళన అధికారిక పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుందని, దీంతో ప్రజలను పరిస్థితిని అర్థం చేసుకోవాలని పార్టీ నేతలు కోరుతున్నారండి. సంక్షేమ పథకాలను అమలు పరిస్తే అభివృద్ధి పనులు పడకేస్తాయి. ఇంకా అదేవిధంగా తిరిగి జగన్ ప్రభుత్వం మాదిరిగానే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకైతే ఇక్కడ భయం వారిలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చండి. ఇప్పుడు తాజాగా ఆరోగ్యశ్రీ పథకానికి కూడా మనకైతే మంగళం పాడే పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చండి. ఆరోగ్యశ్రీ సేవలు మనకైతే బీమా విధానాలకు మార్చేలా ప్రాతిపదికన మన సిద్ధం అవుతున్నాయి. ఈ విధానం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి ఆదేశాలతో ఈ యొక్క శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ ట్రస్టు సిఇఓ లక్ష్మి నిన్న సచివాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థల ప్రాతిపదికలకు సమావేశినట్లుగా ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారండి. వీరి అభిప్రాయం సేకరించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అందజేయమన్నారండి. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున బకాయిలను కార్పొరేట్ ఆసుపత్రులకు పెండింగ్లో పెట్టామంటున్నారు. కానీ వైసీపీ మాత్రం ఆరోగ్యశ్రీని ఎత్తివేసే కుట్ర జరుగుతుందని కూడా వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారండి. మరి చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే క్లారిటీ మనకి త్వరలో వస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.